నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. బంగ్లాదేశ్ దాదాపు 10 సంవత్సరాలుగా ఉన్న ఒక పిఎంని ఒక చిన్న స్టూడెంట్ ఇష్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం కూడా హిందూ ముస్లిం మధ్య ఒక గొడవగా దీన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టోటల్ అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం కూడా హిందువుల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ హిందువుల కంటే ప్రధానంగా ఇండియన్స్ మీద జరుగుతున్న దాడిగా మనం పరిగణలో చేయాలి. సో దీని గురించి కొంత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా ముందు హైందవి గారు ఉన్నారు బీజేపీ నుంచి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. అంటే ప్రధానంగా అంటే మీకేమనిపిస్తా ఉంది ఈ బంగ్లాదేశ్ దాడులు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే గతంలో కూడా హిందువుల మీద దాడి జరిగిన పరిస్థితులు మనం చూసాం. అప్పుడు కూడా మీలాంటి వాళ్ళు చాలా సార్లు దీని మీద ఖండించారు. హిందువుల మీద దాడి జరగడం, అక్కడ వచ్చిన పిఎం వచ్చి ఇక్కడికి వచ్చి తలదాచుకోవడం, ఇలాంటి అంశాలు చూసాం. ఈ దాడులు ప్రధానంగా అంటే హిందూ అనే ట్యాగ్ లైన్ తో జరుగుతూ ఉన్నాయి కదా, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ థింగ్, మన లోపల ఉన్న అనైక్యత ఏదైతే ఉందో, హిందువుల లోపల ఉన్నటువంటి అనైక్యతనే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కుట్రదారులకు అందరికి కూడా బలం చేకూర్చింది. ఎందుకంటే మనం సెక్యులర్లం అయిపోయినాం కదా. హిందువులు అంటేనే సెక్యులర్లు, అన్ని మతాలు మాకు సమానమే. ఇదే కదా దీపు చంద్రదాస్ ఆ రోజు బంగ్లాదేశ్ లో అతను ఏమన్నాడు, అన్ని మతాలు సమానమే అన్నాడు. మరి సమానం అన్నప్పుడు మిగతా మతాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మరి ఒప్పుకోలేదు అని అంటే ఇక్కడ ఏముంది మైండ్ సెట్, మన లోపలకు సెక్యులరిజం అన్న ఒక పదాన్ని మనకు చొప్పించేసి మన మెదడులోకి పంపించి ఇప్పుడు ఇవాళ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి స్పందించాలి అని అంటే ఈ తప్పు చేసింది ఎవరు? ఫస్ట్ నేను అడుగుతున్నా, మూలాలకు పోదాం మనము. ఎవరు ఈ యొక్క ఫస్ట్ రాజ్యాంగం రాసుకున్నప్పుడు మనకు సెక్యులర్ అనే పదం లేదు. మరి ఎప్పుడు వచ్చింది ఈ పదము? ఇందిరాగాంధీ హయాంలో తీసుకొచ్చి రాజ్యాంగంలో చొప్పించారు. ఆ రోజు నుంచి ఇవాటి వరకు బ్రెయిన్ వాష్ లో మనకైనా చిన్నప్పుడు ఏం చెప్పారు, హిందూ అంటే సెక్యులరిజం, అన్ని మతాలను గౌరవిస్తాము, భారతదేశంలో అన్ని మతాలు గౌరవించబడతాయి కానీ ఒక హిందువులు తప్ప, ఇదే ధోరణి నడుస్తుంది. కాబట్టి ఇదే ఆసరా ఇప్పుడు ఇవాళ పాయింట్ మెయిన్ గా ఏంటి అని అంటే, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల టార్గెట్ ఎందుకు అయ్యారు ఇక్కడ? కాబట్టి సెక్యులర్ అన్న పదం ఒకటి మనకుంది కాబట్టి ఈ సెక్యులర్స్ ఎప్పుడైనా కూడా అన్ని మతాలు సమానమే, మేము అందరితో మంచిగా ఉంటాము, అన్ని దేవతలను పూజిస్తాము, మేము అందరి మతాలకు పండుగలకు కూడా విషయాలు చెప్తాము, వాళ్ళు ఇచ్చినవి మేము ఏమైనా చేస్తాము అని చెప్పేసి. ఈ రకమైనటువంటి ధోరణి ఏమైందంటే ఇవాళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీలు, వాళ్ళు హిందువులు, మైనారిటీ హిందువులను ఇవాళ దేశం వదిలి పారిపోయేటట్లు చేస్తుంది, లేదంటే సజీవ దహనాలు చేస్తున్నాయి అక్కడ. ఇదే విషయం, భారతదేశం ఒక్కటే హిందువులకు ఉన్నటువంటి దేశం అని. ప్రపంచంలో ఏ దేశం కూడా మీకు హిందూ దేశం కాదు. ఈడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా సర్వనాశనం చేయడానికే కదా. మనకు దాదాపు 1000 సంవత్సరాల మన చరిత్ర కూడా ఇదే చెప్తుంది మనకు. మీరు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఐక్యంగా లేరు కాబట్టే కదరా బాబు మీ మీదకి ఏంది ముస్లింస్ వచ్చి దండయాత్ర చేసిండ్రు, అరబులు వచ్చిండ్రు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు, పోర్చుగీస్, డచ్, ఎంతమంది వచ్చి మనల్ని చేస్తున్నా కూడా ఈడ ఉన్నటువంటి భారతీయ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కాపాడబడుతున్నాయి. కాబట్టే ఇవాళ చెప్తున్నది ఏంటి అని అంటే, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే ఇదే మెయిన్ కారణం. అక్కడ పాకిస్తాన్ లో కూడా రెండు కూడా భారతదేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు. మనం ఏం చేసినాము, స్వతంత్రం వచ్చిన తర్వాత జిన్నా మాకు స్వతంత్ర రాజ్యం కావాలి, ముస్లిం రాజ్యం అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ విడగొట్టుకున్నాడు. అటు పాకిస్తాన్, ఇటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్ చేసి భారతదేశాన్ని మొత్తం కూడా ఇవాళ ఏం చేయాలనుకున్నారంటే సర్వనాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నది ఆ రోజు. సో ఇవాళ ఆ రోజు ఏదైతే పార్టీ ఉందో, ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ రోజు 2 దేశాలుగా విడగొట్టినటువంటి పార్టీ ఈ రోజు మన దేశంలో ఉంది కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పార్టీ ఇవాళ కూడా అదే పని చేస్తుంది. అదే పనిలో ఉన్నారు వాళ్ళు 47 నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ 2016, 25 కదా, 25వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా. అయినా సరే ఇవాళ వరకు కూడా వాళ్ళ ఒక ఉద్దేశం ఏంది, ఒక ఏకైక లక్ష్యం ఏంది అని అంటే భారతదేశాన్ని అవిచ్ఛిన్నం చేయాలి. 556 సంస్థానాలను కేవలం 18 నెలల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకువచ్చి వాటిని అన్నింటినీ కూడా జోడించి ఒక సమస్త భారతదేశాన్ని తయారు చేసిన తర్వాత మీరు వితిన్ డేస్లలో పాకిస్తాన్ విడగొట్టిండ్రే, ఆ తర్వాత వితిన్ ఒక 30 years తర్వాత బంగ్లాదేశ్ ని విడగొట్టిరే. మరి ఇంత క్రూరమైనటువంటి పార్టీ ఒకటి ఇక్కడ ఉంది మన దగ్గర బీజం పోసుకున్నప్పుడు, సహజంగానే పక్కన ఉన్నటువంటి మన దేశం నుంచి విడిపోయింది కాబట్టి మన వారసులే వాళ్ళు కూడా. హిందువులు అన్న వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా అక్కడ కొంతమంది హిందువులు అటుపోయి ఉన్నారు కాబట్టి అక్కడ మైనారిటీలు అయ్యారు. ఆ మైనారిటీలు ఇప్పుడు ఏమైంది అని అంటే కంప్లీట్ గా సమూలంగా వాళ్ళని అసలు ఎక్కడ చేయకుండా చేయాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలి. ఇప్పుడు భారతదేశాన్ని గ్రేటర్ బంగ్లాలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక మ్యాప్ తీసుకున్నారు వాళ్ళు. ఆ మ్యాప్ లో ఏముంటుందంటే వెస్ట్ బెంగాల్
బీహార్, చికెన్ నెక్, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కలుపుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేటర్ బంగ్లా అన్న ఒక మ్యాప్ తయారు చేసుకున్నారు. ఈ మ్యాప్ ఇప్పుడు తయారు కాలేదు, ఈ మ్యాప్ ఇవాళ తయారైంది కాదు. దాదాపు బంగ్లాదేశ్ ఏర్పడింది 1975 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ విడగొట్టినటువంటి దేశం అది. ఆ రోజు నుంచి ఇవాటి వరకు వాళ్ళకి ఒకటే లక్ష్యం, భారతదేశాన్ని మొత్తం కూడా ముస్లిం రాజ్యంగా చేయాలి. వాళ్ళ ఒకటే లక్ష్యం వాళ్ళది. మనం పాకిస్తాన్ గురించి చెప్పుకుంటాం కదా, ఒక ముస్లిం అటాకింగ్ అంటే మన దేశం మీద ముస్లిం అటాకింగ్ చేస్తుంది పాకిస్తాన్ నుంచి అనుకుంటాం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా అదే ప్రయత్నం జరుగుతుంది అంటే బేసిక్ ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి జరుగుతున్నాయంటారు. అది 100% చేస్తున్నారండి. ఇప్పుడు ఆ రోజు జిన్నాకు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు బంగ్లాదేశ్ సపరేట్ గా రాజ్యం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది గజ్వాయ హిందూ చేయడం. ఇది అంటే హిందువులందరూ లేకుండా కేవలం ముస్లింల పాలన ఇక్కడ జరగాలి అన్న వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో దానికి మెల్లగా పురుడు పోసినటువంటి ఐఎన్సి కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బంగ్లా బార్డర్ ఉన్నటువంటి స్టేట్లు ఏమేమి ఉన్నాయి చెప్పండి. దాదాపు 2000 చిల్లర మనకు బంగ్లాదేశ్ తో మనకు బార్డర్ ఉంది. మనకు 2000 కిలోమీటర్ల పైన బార్డర్ ని మనం షేర్ చేసుకుంటున్నాం బంగ్లాదేశ్ తో. ఆ షేర్ చేసినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా బీహార్ లో కొంత భాగము, అత్యధికంగా వెస్ట్ బెంగాల్ లో ఉంది. వెస్ట్ బెంగాల్ తో పోతూ మనకు దాదాపు 600 కిలోమీటర్లు ఇవాళటి వరకు కూడా మనకు ప్రాపర్ ఫెన్సింగ్ లేదు. ఫెన్సింగ్ లేదు. ప్రతిరోజు అక్కడ ఉన్న వాళ్ళు ఇటు వస్తున్నారు, ఇటున్న వాళ్ళు అటు పోతున్నారు. ఒక అంతర్జాతీయంగా మనకు ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ప్రాపర్ గా డివైడ్ చేయనటువంటి పూర్తి పాపం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. దేశాన్ని విడగొట్టినప్పుడు నువ్వు రాష్ట్రాలను విడగొడితేనే మనం రాష్ట్రాల విషయంలో సరిహద్దుల విషయంలో గొడవపడుతున్నాం మనం ఇవాళ. మరి అలాంటప్పుడు 2 దేశాలను విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ రకమైనటువంటి విభజన విధానాన్ని అవలంబించిండ్రు మీరు? అసలు ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు బీజేపీ మీదే కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న పిఎం ని ఇక్కడ రక్షించగలిగినాం మనం, కానీ అక్కడ ఉన్న మన దేశస్తులు, మన హిందువులు ఎందుకు రక్షించలేకపోతుంది బీజేపీ అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలు? అక్కడ ఉన్న హిందువులందరూ మన వాళ్ళే. కానీ ఒకసారి భారతదేశం విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ కూడా బంగ్లా వారసత్వం ఒకటి ఉంది. అందుకనే కదా సిఏఏ తీసుకొచ్చినాం మనము. సిఏఏ ఎందుకు వచ్చింది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ విషయంలో భారతదేశంలో విడిపోయినటువంటి పాకిస్తాన్ కానివ్వండి, అంతకుముందు విడిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ దేశాలన్నింటి నుంచి మైనారిటీలు ఎవరైతే హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన, పార్సీ, సిక్ ఎవరైనా సరే వాళ్ళకు ఈ దేశంలో వచ్చి అడిగితే ఆశ్రయం ఇస్తాము అని ఒక మాట చెప్పిండ్రు. సో ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ ఈ యొక్క యాక్ట్ ని తీసుకొచ్చిన రోజు మీరు ఎందుకు వ్యతిరేకించారు? అది హిందువులకు మేలు చేసే యాక్టే కదా. అది భారతదేశంలో మళ్ళీ భారతీయులని మీరు మాట్లాడుతున్నారు కదా. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరూ భారతీయులే. వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే. కాబట్టి వీరందరూ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కదా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి షాహీన్ బాగ్ లో ఆందోళనలు ఎందుకు జరిగినాయి అసలు? షాహీన్ బాగ్ లో మీరు ఒక టెంట్లు వేసుకొని సిఏఏ రద్దు చేసేసేయాలి, ఎన్ఆర్సీని ఇక్కడ అమలు చేయొద్దు అని చెప్పేసి కొట్లాడినటువంటి పార్టీలు ఏవో చెప్పండి ఒకసారి మీరు. ఆ రోజు పోరాడినటువంటి పార్టీలు ఈ సోకాల్ ప్రతిపక్ష పార్టీలు కావా? ఆ రోజు సిఏకు మీరు సపోర్ట్ చేయలేకపోయారు మీరు. మరి ఇవాళ ఎట్లా మాట్లాడగలుగుతారు? అసలు వాళ్ళకి అసలు అర్హత ఆ రోజు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి అంటారు మనం ఏం చేయలేకపోయిన పరిస్థితి. అవును, ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, టిఎంసీ గవర్నమెంట్, మమతా బెనర్జీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంటే ఈ 600 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఫెన్సింగ్ బార్డర్ ఉందో అది పూర్తి స్థాయిలో సురక్షితం కావాలంటే కంప్లీట్ ఫెన్సింగ్ వేసేసేయాలి. దానికి ఏం కావాలి? ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి మనకు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ కావాలి? వెస్ట్ బెంగాల్ లో కావాలి. వెస్ట్ బెంగాల్ లో ఎవరి గవర్నమెంట్ ఉంది? మమతా గవర్నమెంట్ ఉంది. మమతా బెనర్జీ ఏం చేస్తుంది ఇప్పుడు? అంతే కదా, వ్యతిరేకిస్తా ఉంది. 100% వ్యతిరేకిస్తుంది. అంటే ఆమెతో పాటు వీరందరూ కూడా ఎందులో భాగస్వాములన్నీ ఇండియన్ అలయన్స్ లో భాగస్వాములు కదా. ఇండియా అలయన్స్ కూటమిలో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి. వాళ్ళందరూ కూడా ఈ ఇండి కూటమి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ బెంగాల్లో గానీ, బంగ్లాదేశ్ లో గానీ ఇంత అన్రెస్ట్ క్రియేట్ కారణం ఎవరు? మరి ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ బాధ్యత ఉండదా? బిఎస్ఎఫ్ జవాన్లను మనము ఒకవేళ 600 కిలోమీటర్ల దూరంలో మనం పెట్టాలి అని అంటే 13,000 మంది బిఎస్ఎఫ్ జవాన్లు ఒకటే దగ్గర నిలబెట్టాలి మనం తీసుకుపోయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గల్లీలు ఇటు సైడ్ బంగ్లాదేశ్ ఉంటుంది, ఇటు సైడ్ భారతదేశం ఉంటుంది. ఎదురెదురు దేశాలుగా విడిపోయిన దగ్గర మనం ఏ విధంగా మనము రక్షణ ఇవ్వాలో ఒకసారి మీరు కూడా చెప్పాలి.
దానికి సంబంధించి. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు బంగ్లాదేశ్ కావచ్చు లేదా ఇతర దేశాలు, ఇప్పుడు చైనా లాంటివి చాలా దేశాలు ఇప్పుడు భారతదేశం మీద పగ తీర్చుకోవడానికో లేకపోతే అన్ని విధాలుగా ఇక్కడ దెబ్బతీయాలనే దాని మీద చూస్తా ఉన్నాయి. సో ఈ దేశాలన్నీ కలిసి ఇండియా మీద అటాక్ చేసే ఛాన్స్ వస్తుందంటారా? వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటాయి. ఛాన్సే లేదు. ఇండియా మనం చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఉన్నది మనదేం మౌనముని కాదు ఇక్కడ కూర్చున్నది. అవసరమైతే ఇండ్ల లోపలికి పోయి గర్మే గుస్కే మార్కే ఆయేగావు. చూసినాం ఆల్రెడీ ఆపరేషన్ సింధు ఏ విధంగా జరిగింది, మనకు తర్వాత ఉరి అటాక్, మనము పెహల్గామ్ అటాక్ తర్వాత ఏ విధమైనటువంటి ఇష్యూస్ అయినాయి. ఇక్కడ కూర్చున్నది ఏం మామూలు గవర్నమెంట్ కాదు ఇక్కడ ఉన్నది. భారతదేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించి వచ్చినటువంటి ఒక ప్రధాని చేతిలో ఉన్నాం మనం ఇక్కడ. కాబట్టే కదా వీళ్ళ ప్రాబ్లం అంతా. ఇవాళ మనకు ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే హిందూ ముస్లిం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. సో ఈ వీళ్ళని ఎట్లయినా సరే దెబ్బతీయాలి అంతర్జాతీయ స్థాయిలో అనే కదా ఇవాళ చేసినది. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ కి ఫండింగ్ ఒకవేళ అమెరికా ఆపేస్తే పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఒకవేళ ఇవాళ బంగ్లాదేశ్ కి కూడా మనము మన వల్ల వాళ్ళు ఎలుగులలో బతుకుతున్నారు అంటే బంగ్లాదేశ్ కి కరెంట్ సప్లై మనం చేస్తున్నాం, అది ఆపేస్తే ఏం చేస్తారు? ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం సింధు జలాలను ఆపేసినాం, పాకిస్తాన్ ఏం చేయగలిగింది? ఇక్కడ రేపు కరెంట్ ఆపేస్తాం, ఇక్కడ ఇంకా ఎక్కువ ఇదే విధంగా చేస్తే మనం డిప్లొమాటిక్ గా పోతాం. ఇప్పుడు ఇంత ముందు కూడా ఇక్కడ డైరెక్ట్ పోయి అటాకులు చేస్తే ఏముండదు, అన్ని కూడా ఇక్కడ కూర్చొని పనులు జరుగుతాయి. అవి ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఎప్పుడు ఏం చేయాలో అది పక్కా చేసి కూర్చుంటారు. చేస్తే ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఏ దేశమైనా ఏం చేస్తారు? అది మాకు మన దేశానికి ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వేరే దేశాలకు లాక్కోవడానికి వీలుండదు కదా. అది అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందకో లేకపోతే మీరు మా యొక్క అంటే వయోలేషన్ కిందక వస్తుంది కదా మరి. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్ కి కరెంట్ సప్లై ఆపేస్తాం, ఏం చేస్తారు చెప్పుడు? బంగ్లాదేశ్ కి మనము తిండి పెడుతున్నాం, అది కూడా మేము ఆపేస్తాం, మీరు ఏం చేస్తారు చెప్పండి? బడ్జెట్ విషయంలో జీరోకి వచ్చినట్టుండగా బంగ్లాదేశ్ మొత్తం. బంగ్లాదేశ్ ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఇండస్ట్రీ ఉంటుండండి. ఒకప్పుడు మొత్తం మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి మెయిన్ హబ్ బంగ్లాదేశ్. అసలు టాప్ క్వాలిటీ క్లాత్స్ ఏవైతే ఉంటాయో యుఎస్ కి, యూకే కి, తర్వాత వేరే అదర్ కంట్రీస్ కి, ప్రపంచ దేశాలకు పంపించేటటువంటి ఒక మంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ చాలా మంచి ఫైన్ కాటన్ దొరుకుతుంది అక్కడ. అలాంటి ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన ఇక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా దీనితో జరిగిందంటారు. ఇండియా నుంచి కాదండి, మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష నిందిస్తున్నారో సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారో ఇప్పుడు జరుగుతున్న కావచ్చు వీటి మీద తప్పకుండా ఉంటది. ఎందుకు ఉండదండి? వీళ్ళకి లాభం ఇప్పుడు ఒకవేళ జరిగింది, ఇప్పుడు వీళ్ళకి లాభం ఏముంది? రేపు మాకు గవర్నమెంట్ రావాలి, మేము 60 ఏళ్ళు పాలించిన దేశాన్ని మేము ఉద్ధరించినాం కాబట్టి ఇలా మళ్ళా మేమే రావాలి అన్న ఉద్దేశం తప్ప వీళ్ళకి దేశాన్ని కాపాడుకోవాలి, దేశం పక్కన ఉన్నటువంటి సరిహద్దులను పటిష్టం చేసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఏ ఒక్క నాయకుడికైనా ఉన్నదా ఇక్కడ? ప్రపంచ దేశాలన్నిటికీ మోదీజీ ఏమో అత్యున్నత పురస్కారాలు తీసుకొని ఆయన అక్కడ మన దేశం గురించి గొప్పగా చెప్పి గర్వంగా చెప్పి మనం అక్కడ వందే మాత్రాన్ని ప్రపంచ దేశాలన్నీ పాడుతుంటే ఈయన ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్ లో ఏం డిస్కషన్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి మీరు? ఏం డిస్కషన్ చేస్తారు? వందే మాత్రం మేము పాడమంటారు. ఓకే, వందే మాత్రం మేము పాడం, మేము ఎస్ఐఆర్ కి వ్యతిరేకం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈయన ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరికి ప్రతిరోజు వచ్చి దొంగలు లెక్క వచ్చి మన ఏరియాలలో ఉంటున్నారు కదా, వాళ్ళందరినీ పంపించమనంటే మేము వ్యతిరేకం దానికి. ఇలాంటివన్నీ మాట్లాడినాక మీరు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు విధంగా చేసిన తర్వాత ఏ పాలక పక్షమైనా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒకసారి మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతిపక్షాలను పాలక పక్షాలు రెండు ఉంటేనే కదా సమానంగా చర్చలు జరుగుతాయి, అప్పుడు దేశానికి అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే క్వశ్చనింగ్ చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షం లేకుండా పాలక పక్షం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ అదే దేశ సమగ్రత విషయంలో అందరూ కలిసిపోవాలి. దేశానికి సంబంధించిన విషయంలో 100% అన్ని పార్టీలు ఏకీభవించి మీకు ఒకవేళ దాని మీద ఇబ్బంది ఉంటే ఒక చర్చ చేయాలి. కానీ పార్లమెంట్ లో ఏ రోజు చర్చలు జరగలేదు. ఏ రోజు చర్చ జరిగినా కూడా దేశ సమగ్రత పైన అన్న వాళ్ళని కూడా మీరు పెంచి పోషించుడుగా ఇక్కడ మన హైదరాబాద్ లో అదే వచ్చింది ప్రాబ్లం ఇక్కడ. ఇవాళ మన ఇప్పుడు
భారతదేశం మొత్తంలో 26 ఆల్మోస్ట్ 20 పైన రాజ్యాలలో మనం స్టేట్లలో మనం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో లోకల్ పార్టీలు కానివ్వండి లేకపోతే నేషనల్ పార్టీ కానివ్వండి అధికారంలో ఉన్నాయి. ఈ మేము అందరికీ సమానంగానే మనం బడ్జెట్ కేటాయిస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఇలా ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ శాశ్వత అధికారం మాకు శాశ్వతంగా ఉండాలి ఇక్కడ, మేము అదే విధంగా మేము సెంట్రల్ లో కూడా మేము శాశ్వతంగా ఉండిపోవాలి అన్న ఒక ధోరణి నడుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవాళ అంటున్నాం మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే అరే మీరు ఒకవేళ డెవలప్మెంట్ విషయంలో గొడవ పడాలి మీ రాష్ట్రాల వారి కంటే గొడవ పడండి, చర్చలు చేయండి, కానీ అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. అన్లెస్ అంటే మనకు సంబంధం లేనటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మాబ్ లించింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నటువంటి ఎవరం ప్రేరేపి చేత చేయించట్లేదని చెప్పేసి మనకు అందరూ. మరి అలాంటప్పుడు ఆ విషయంలో మనం ఎందుకు స్పందించాలని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు స్పందిస్తున్నారని అడుగుతున్నా. కేవలం భారతీయ జనతా పార్టీకే బాధ్యత ఉంది ఆ విషయం పైన. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నందుక మేము మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే మాత్రం మీరు దేశ పౌరులు కాదా? ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒక ఎందుకు సహకారం చేసుకోవాలి కదా. అది గతంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూడండి ఒకసారి మీరు. మా పార్టీ ఇప్పుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ టైంలో ఆమె చేసినప్పుడు సమర్థించారు పనులను, సమర్థించి ఆమెకు అప్రిషియేట్ చేసినటువంటి పార్టీ ఇది. కాబట్టి ఇవాళ మీరు అందరు కలిసి వస్తామంటే ఇంకా సంతోషం కదా మాకు. మన దేశాన్ని కాపాడుకుందాం, మనము మన దేశాన్ని కాపాడుకునే విషయంలో అందరూ కలిసి రావాలి. అందుకనే కదా మొన్న మోదీజీ కూడా అన్నారు మనం అందరం కూడా వందే మాత్రం పాడతాము, మన యొక్క స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వందే మాత్రాన్ని మనం అందరం పాడతాం అంటే మేము పాడం. మీరు మోదీని వ్యతిరేకిస్తున్నారా దేశాన్ని వ్యతిరేకిస్తున్నారా అది తేల్చుకోండి ముందు. అంటే వందే మాత్రం మీద అంత చర్చ పెట్టాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఉంది. భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మంగళ్ పాండే ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ తర్వాత వచ్చినటువంటి వందే మాత్రం ఇది ఆనంద్ మఠలో బంకించంద్ర చటర్జీ గారు రాసిన తర్వాత దీని దేశంలో మనం ప్రతి ఒక్కరు కూడా ఆ బెంగాల్ నుంచి ఆ జ్వాల వెలిగింది. బెంగాల్ నుంచి ఆ జ్వాల వెలిగి దేశం మొత్తంలో కార్చిచ్చులక వ్యాపించింది. ఎందుకు వ్యాపించిందండి? ఆ పాటలు అంతా ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టే కదా. త్వమి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలాం కమల దళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వం మాతరం అనండి మనం. అంటే మనము దుర్గలము, మనము శక్తి స్వరూపిణి, మనము మన భారత మాతను మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ రోజు మనం పాడినటువంటి వందే మాత్రము ఇవాళ మీకు నామోష అయిపోయిందా? ఇవాళ మీరు ఇక్కడ వచ్చిన రాజ్యాంగం వచ్చింది భారత రాజ్యాంగం అంటే కారణం ఏంటి? వందే మాత్రం కాదా? ఈ దేశంలో మనం ఉంటున్నామంటే సుజలాం సుఫలాం మలయజ శీతలం వందే మా సస్యశ్యామలం మాత్రం అని అన్నాం కదా. మరి ఇలాంటి మలయ మారుతాలు ఉన్నటువంటి హిమాలయాల దగ్గర నుంచి మనం అటక్ నుంచి కటక్ వరకు, మనకు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు మరి ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కదా. ఒకవైపు ఆక్రమిత కాశ్మీర్ ఉంది, ఇంకోవైపు అరుణాచల్ ప్రదేశ్ చైనా ఆక్రమించుకోవడానికి వస్తుంది, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకుంటామని అంటున్నారు. అంటే చుట్టుపక్కల మొత్తం శత్రువులను పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోకపోతే మాత్రం భావి తరాలు ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ మోదీ గారు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, సర్కారే ఆయంగే జాయంగే పార్టీ బనేంగే బిగడేంగే లేకిన్ ఏ దేశ అయినా చాయే లోక్తంత్ర అమర్ రహనా చాయే అని చెప్పేసి వాజ్పేయి గారు చెప్పారు. ఇదే మాట మీద మళ్ళీ చెప్తున్నాము. మీరు ఒకవేళ ఈ విషయంలో స్పందించకపోతే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందనని వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పేసి మీరు మూర్ఖత్వంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి మనము ఒక దోషులుగా నిలబడతాం తప్ప మనము వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి చరిత్రహీనం అయిపోతాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటారు? అంటే అది కూడా చాలా చిన్న ఇష్యూతో స్టార్ట్ అయింది. అది కూడా కోటా అనే ఒక ఇష్యూతో, బేసిక్ ఒక రిజర్వేషన్ కి సంబంధించిన ఇష్యూతో స్టార్ట్ అయిన ఈ అంశము ఇప్పుడు దాదాపుగా హిందూ అంటే చంపేసే పరిస్థితుల్లో ఈ రోజు అక్కడ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ కావచ్చు, చనిపోయిన వాళ్ళు కూడా నిన్న కూడా అతన్ని క్రూరంగా చంపేసిన పరిస్థితి. అంటే హిందూ అనే పేరు మీద వస్తేనే ఇక చంపేస్తున్నారు అంటే ఏం చెప్తారు దీని నుంచి? వాళ్ళని కేవలం మతం అన్న ఒక దృష్టితో మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. బేసికల్ గా వాళ్ళకు నేర్పించేది కూడా ఎవరైతే చంపుతున్నారో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, బంగ్లా ముస్లిమ్స్ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ముస్లిమ్స్ అయినా సరే కూడా వాళ్ళకు మతమే ముఖ్యం. మానవతంగా వాళ్ళు ఆలోచించే పరిస్థితులలో లేరు. వాళ్ళకు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఏం నేర్పిస్తారంటే మాకు నాలా తక్బీర్ అల్లాహో అక్బర్ అని అంటారు వాళ్ళు. ఇదే వాళ్ళకు కావాలి. కానీ పక్కన ఉన్నటువంటి వాడు ముస్లిమా హిందువా అని చెప్పేసి అని చూసుకుని ఉంటే కాశ్మీరీ పండిట్స్ బయటికి వెళ్ళిపోయేటోళ్ళు కాదు.
కాశ్మీర్ నుంచి. అదే పరిస్థితి వాళ్ళ బెంగాల్లో నడుస్తుంది, బంగ్లాదేశ్ లో నడుస్తుంది అదే పరిస్థితి. అదే నేపాల్లో ఉన్నటువంటి హిందువులు ఎందుకు చేయట్లేదండి? జెన్జీ ఉద్యమం జరిగింది అక్కడ. కాకపోతే ఎందుకు జరిగింది అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు వ్యతిరేకించారు తప్ప. కానీ నేపాల్ మాత్రం 100% మేము హిందూ దేశం అని ప్రకటించుకున్నారు వాళ్ళు. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కి ఎందుకు మీరు చేయలేకపోతున్నాం అక్కడ అంటే కారణం ఏంది? మైనారిటీలు హిందువులు కావడం, మెజారిటీ ముస్లింలు కావడం అక్కడ మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఇవాళ ఏంటంటే వాళ్ళు మా ఆధిపత్యాన్ని మేము చూయించుకుంటాం, మేమే మొత్తం అంతా కూడా మా యొక్క అల్లాని మేము నమ్ముతాం కాబట్టి మొత్తం ప్రపంచం అంతా అల్లమయం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. ఈ మూర్ఖత్వ ధోరణి ఏమైతుందంటే రేపు వాళ్ళ యొక్క పతనానికి కారణమవుతుంది. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ దేశమే. మీకేమనిపిస్తుంది అంటే యాజ్ ఇండియన్ గా చూసినప్పుడు అయినా కానీ లేదా ఒక హిందూగా చూస్తున్నప్పుడు హిందూ అనే పేరు మీద అది బేసిక్ గా మొన్న జరిగిన ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద దాడి విషయంలో కూడా ఇదే సిచ్యువేషన్, హిందూ అన్న పేరు మీదే చంపడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా కేవలం హిందూ అనే పేరు వల్ల లేదా హిందూ పేరు వల్ల వాళ్ళు ఉరి తీసి మరి సింపుల్ అండి ఎక్కడికక్కడ తగలబెట్టే పరిస్థితి. మీరు అన్నదానికి సింపుల్ గా చెప్తా. హిందూ అనేటోడు నేను హిందువుని, నాకు అన్ని మతాలు సమానం కావు అనుకోండి అంతే. నేను నా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గౌరవిద్దాం, కానీ ఎవరైతే ఈ దేశం నా యొక్క మతాన్ని కించపరిచి పరమతాలు గొప్ప అని చెప్పిన వాడు ఎవరైనా కూడా నాకు శత్రువే అనుకున్న రోజే మన హిందువులు బతకగలుగుతారు, బతికి బయట పడగలుగుతారు. అది ఏ దేశంలో అయినా కానివ్వండి, భారతదేశం కానివ్వండి, అది బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అది నేపాల్ కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలో అయినా సరే నేను సెక్యులర్ని కాదు, నేను కట్టని హిందుత్వవాదని నేను చెప్పుకోండి ముందు. నాకు అన్ని రకాల సమానం కావు, నేను అందరినీ గౌరవిస్తా, కానీ నా ధర్మానికి చేటు జరిగినప్పుడు, నా యొక్క ధర్మాన్ని తప్పుగా మాట్లాడినప్పుడు, నా తల్లిని అవమానించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడకపోతే నా తల్లిని నమ్ముకున్నట్టే. ఆ తల్లి కోసం నేను జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఈ జన్మ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి అని ఆ రోజు శ్రీరాముడు లక్ష్మణమూర్తికి చెప్పిండు. అపి స్వర్ణమయి లక్క నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి అన్నాడు. ఏమన్నా తెలుసా అండి? రావణాసుర యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు ఉండి అన్న ఇన్నే మంచిగా ఉంది, ఇన్నే ఉండిపోదాం అన్నాడంట మాట. రాముడు ఏం చెప్పిండంటే తెలుసా? జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి అంటే నా అయోధ్యనే నాకు స్వర్గం లాంటిది, నాకు ఈ స్వర్ణలంకతో అవసరం లేదని చెప్పేసి ఆయన సీదా మళ్ళా ఇక్కడికి వచ్చేసింది. అంటే నువ్వు కూడా నీ మతమే నీకు స్వర్గం కంటే గొప్ప అనుకున్న రోజు నువ్వు పుట్టినటువంటి నిన్ను దేవుడు పరమాత్ముడు నిన్ను హిందూ మతం సనాతన ధర్మంలోకి పుట్టించినావు అంటే నీకు ఎన్నో పూర్వజన్మ సుకృతంతో పుట్టినావు కాబట్టి ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను హిందూ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోండి, గర్వంగా చెప్పుకోండి. గర్వసే కహోమే అంటే బేసిక్ గా హిందుత్వంలో ఈ హింస అనేది ఎజెండా కాదు అంటారు కదా. బేసిక్ గా మీరు అనే దాన్ని బట్టి ఏంటంటే కొంత హింస అనేది దాన్ని ఖచ్చితంగా ఎదిరించాలనేది మీ ధోరణి. ఇప్పుడు మాట్లాడే దాని మీద కానీ ఖచ్చితంగా హింస ఏదైతే హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద కావచ్చు, అంటే మరి హింస అనేది మన ఎజెండా కాదనేది కదా హిందుత్వం అంటే. 100% రైట్. మనము హిందూ హింసక్కే అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నంత మాత్రం మన హిందువులం అందరం హింస చేసేటోళ్ళం కాదు. అలా చేసేది ఉంటే ప్రతిరోజు ఇక్కడ యుద్ధాలు జరిగేటివి మరి హిందూ దేశంలో కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ అంటాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలే. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, గీతోపదేశం చేసిండు. అవును. తర్వాతనే కదా అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకొని కౌరవులందరినీ కూడా చంపేసిండు. అవును. ఆ మహాభారతమే మనకు ఆదర్శం ఇవాళ. ఇక్కడ రామాయణంలో కూడా అంతే. రాముడు ఎక్కడ కూడా ఎవరిని చంపలేదు, ధర్మబుద్ధంగా యుద్ధం చేసిండు. వాళ్ళని వెనకాల నుంచి చంపాడంటే శత్రువు అనేటోడు మన మీదికి వచ్చినప్పుడు మనకు ఒకవేళ అది ఇబ్బంది కలుగుతుంది, మన యొక్క ప్రాణ సంకటం ఉంది అన్నప్పుడు నువ్వు వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి రామాయణంలో చెప్పింది. మరి అలాంటప్పుడు నా దేశం పైన, నా సంస్కృతి పైన, నా యొక్క హిందువుల పైన ఎవరిపైన దాడి జరిగినా సరే నేను ఖచ్చితంగా ఎదిరించి నిలబడాల్సిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఇప్పుడు డ్రెస్ అంశం మీద శివాజీ గారు మాట్లాడిన ఒక అంశం ఇప్పుడు మొత్తం ఇక అదే వైరల్ అవుతోంది. ఇక అందరూ రియాక్ట్ అవుతా ఉన్నారు. కొంతమంది ఏమో హీరోయిన్లు లేదా అనసూయ లాంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నా వాళ్ళు నా ఇష్టం, నేను ఎట్లయినా వేసుకుంటాం, మీరు అపోజ్ చేసే హక్కు మీకు లేదు, మా ఇష్టాలు ఇవన్నీ కూడా అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఆయన మాట్లాడింది కరెక్ట్, ఒక 2-3 మాటలు తప్పితే అనేసి డిస్కషన్ అనవసరం అండి దానిపైన. ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకనంటే ఇద్దరిది ఒకటే ఇండస్ట్రీ.
ఆ ఇండస్ట్రీ ఎలాంటిదో అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండాలన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక సినిమా ప్రమోషన్ కి పోయి ఆ మాట మాట్లాడిండు కాబట్టి ఇంత పెద్దగా రచ్చ జరిగింది, నేషనల్ వైడ్ ఇష్యూ అయిందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన పెద్దగా స్పందించి చేసేదేం లేదు. కాకపోతే మహిళల విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నాను. రీసెంట్ గా మీ యొక్క సినీ నటి ప్రగతి గారు పవర్ లిఫ్టింగ్ లో ఆమె ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పథకం సాధించుకొచ్చింది. మరి మీ సినీ పెద్దలందరూ కలిసి సన్మానం చేయాలి కదా. మరి కనీసం పిలిచాన అది అప్రిషియేటింగ్ ట్వీట్ అనే పెట్టిండ్రా ఎవరన్నా? మరి ఇప్పుడు ఎవరైతే మా న్యూస్ లో స్క్రోల్ అవుతున్నారో వీళ్ళని అడుగుతున్నాను, వీళ్ళే సమాధానం చెప్పాలి కదా. మీ ఇండస్ట్రీ ఆమెనే కదా, మీతో పాటు కలిగే కదా ఆమె. మరి అలాంటప్పుడు ఆమెను ఎందుకు పిలిచి మీరు సన్మానం చేయలేకపోయిండ్రు? మరి తర్వాత జ్యోతి ఎర్రాజి విశాఖపట్నం అమ్మాయి ఒక్కతే స్ప్రింటింగ్ లో దానిలో అథ్లెటిక్ గోల్డ్ మెడల్ సంపాదించింది. ఎంతమంది అప్రిషియేట్ చేశారండి? ఎవరు ఎంతమంది ట్వీట్లు చేసిండ్రు దీనిపైన? మీరు ఆమెను కలిసి కనీసం వెళ్ళి అభినందించారా? కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు, వచ్చి కనీసం ఒక ట్వీట్ పెట్టి అభినందన చేయాల్సినారే. మరి స్టేడియం మొత్తం ఖాళీగా ఉంటే ఆ అమ్మాయి దుఃఖాన్ని దిగమింగుకొని భారతదేశ జెండా కోసం అని చెప్పేసి అక్కడ నిలబడింది. మరి ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఇంకొక డాక్టర్ ఉంది, డాక్టర్ పేరు తెలియదు నాకు, కానీ తను 8 ఏళ్ల నుంచి ఓఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. ఇటీవల చాలా పెద్ద ఎత్తున 8 సంవత్సరాల నుంచి చేస్తుంది ఆమె. మొన్న వచ్చింది తీర్పు వచ్చింది. ఆమెకు మళ్ళీ కూడా చాలా రకాలైనటువంటి బెదిరింపులు వచ్చినా కూడా ఆమె వెనకకి పోకుండా ఆ యొక్క పిల్లల కోసం అని చెప్పేసి నిలబడుతుంది. మరి ఆమె మీరు అప్రిషియేట్ చేయండి ముందు. ఇలాంటి పనికి మన సొల్లు ముందరేసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అసలుకి? దేశంలో ఏం సమస్యలు లేవా? అయినా దేశంలో సమస్యలపై స్పందించేది లేదు. బంగ్లాదేశ్ హిందువులపైన ఎంతమంది స్పందించింది చెప్పండి మీకు? సినీ ప్రముఖులందరూ కూడా కాజల్ అగర్వాల్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆలైసాన్ రఫా, ఆలైసాన్ పాలస్తీన్, ఆలైసాన్ గాజా అని పెట్టినారు కదా. ఇవాళ అదే సినీ కార్మికులను నేను అడుగుతున్నాను, ఇదే గ్లామర్ ఇండస్ట్రీ అంతా కూడా ఓ అని చెప్పేసి ఎగేసుకొని పోయి సిఏ ధర్నా చేశారు కదా వ్యతిరేకంగా. అలాంటి వాళ్ళని కూడా ఇవాళ ఎందుకోసం అని చెప్పేసి బంగ్లాదేశ్ హిందువుల పైన ఎందుకు స్పందిస్తారు జెనోసైడ్ పైన నేను అడుగుతున్నా. అవును, దేశంలో సమస్యలపైన స్పందించాలనుకుంటే స్పందించండి, మేము కూడా బరాబర్ ఒప్పుకుంటాం, సమర్థిస్తాం. ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఏదర్ శివాజీ గారినో లేకపోతే ఈ మాట్లాడినటువంటి సోకాల్డ్ ఫెమినిస్ట్ అని చెప్పి తిరుగుతున్నటువంటి వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. మన దేశం పక్కనే ఘోరమైనటువంటి సమస్య జరుగుతా ఉంది. మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ రోహింగ్యాలు మస్తు మంది పాడయ్యారు. వాళ్ళందరినీ బయటికి పొమ్మని చెప్పేసి ఏ ఒక్క సినీ ప్రముఖుడు మాట్లాడడం కానీ చూడలేదు. మేము కూర్చున్నాం టెంటేసుకొని ధర్నా చేసుకుంటాడు. మరి అట్లాంటప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకుండా నువ్వు ఆది మానవుని లెక్క మళ్ళీ నేను ఎనగలిగిపోతానంటే మేమెవరం ఏం చేయడం? మరి అట్లాంటప్పుడు ఒకరు ఒక వాదన చెప్తారు, ఇంకొకరు ఇదొకటి అంటారు, ఇంకొకటి అంటారు. దానిలో కూడా ఇప్పుడు ఇంకా పెద్ద ప్రొపగండా తయారు చేసుకుంటున్నారు దానిపైన కూడా. అంటే వీళ్ళకు ఏం లేదు, పనికి మన ముచ్చట్లాన్ని ముందలేసుకొని కూర్చొని ఏదో అంటారు కదా అంతా కూడా సొల్లు. అంటే ఈ డ్రెస్ కల్చర్ అనేది అంటే బేసిక్ గా ఇప్పుడు భారతదేశ డ్రెస్ కల్చర్ అనేది ఒక కల్చర్ ఉంది మనకి. అంటే ఒక అమ్మాయికి ఒక కల్చర్ ఉంది. సో దీన్ని మొత్తం పాడు చేస్తున్నారు అనే దాని మీద స్టార్ట్ అయింది. కల్చర్ అన్నది ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం తెలుసా. భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. సంస్కృతులలో ఈశాన్య రాష్ట్రాలకు ఒక డ్రెస్ కల్చర్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా తెగలను బట్టి కల్చర్ మారుతుంటది. అవును, ఇక్కడ మనము ఎందుకు తెలంగాణలో అయినా కూడా తెలంగాణలో మనం లంగావాణి వేసుకుంటే ఆంధ్రలో లంగావాణి వేసుకుంటే అంటే ఒక రకమైన కల్చర్, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. కాబట్టి మనము దీనిపైన ఇది అని చెప్పేసి ఒక ట్రేడ్ మార్క్ పెట్టుకొని మనం ఉండని పరిస్థితి. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, రకరకాలైనటువంటి సాంప్రదాయాలు, మన యొక్క వేషధారణ ఇందులో కలిసి ఉంటుంది. కాబట్టి బెటర్ దీన్ని ఇక్కడనే ఆపేయడం అనేది బెటర్ పని. రైట్, ఇది హైందవ్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.